అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు బెంగళూరు సిటీ నందలి ఒక గదిని చూస్తున్నారు. ఇప్పుడు ఈ గదిని వాస్తుశాస్త్ర రీత్యా పరిశీలన చేద్దాం. మనం ఈ గదికి ఈశాన్య భాగం నుంచి షూటింగ్ తీస్తున్నాం. ప్రస్తుతం ఈ చిన్నపాటి ఒక గదికి తలుపు ఉత్తర ఈశాన్య భాగంలో కలదు. ఇప్పుడు మనం గది లోనకు వెళుతున్నాం. దయచేసి గమనించండి. లైట్స్ ఆన్ చేయండి. ఈ గదికి అత్యంత చిన్నటి గది ఇది. నిదానంగా గమనించండి. ప్రస్తుతం ఈ గదిని ఒక ఆఫీస్ గదిలాగా ఉపయోగిస్తున్నారు. ఈ గదిని వాస్తుశాస్త్ర రీత్యా పరిశీలన కావిస్తే ఇలా ఫలితముల గురించి తెలుసుకోవచ్చును. ఫలితము మరియు గది యొక్క నిర్మాణమును తెలుసుకోవచ్చును. మనం ఈ గదికి పశ్చిమ భాగం నుంచి షూటింగ్ తీస్తున్నాం. గది యొక్క పశ్చిమ భాగం నిలబడి షూటింగ్ తీస్తున్నాం. అనగా మీరు తూర్పు దిశను చూస్తున్నారు. ఈ తూర్పు దిశలో అర్ధ భాగం పైగా స్థలమును ఒక స్నానాల గది ఆక్రమించి ఉన్నది. స్నానాల గది. ఈ స్నానాల గదిని గదికి ఆగ్నేయ భాగంలో నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న తలుపు స్నానాల గదికి గల తలుపు. ఈ స్నానాల గదిని గదికి ఆగ్నేయ భాగంలో నిర్మించడం వల్ల ఇలాగా గదికి తూర్పు ఈశాన్యం పెరిగినట్లుగా తెలుస్తున్నది. మరొకసారి గమనించండి. గదికి ఆగ్నేయ భాగమున బాత్రూమ్ లేదా స్నానాల గదిని నిర్మించడం వల్ల గదికి తూర్పు ఈశాన్య భాగము పెరగడాన్ని చూడవచ్చును. గదికి తూర్పు ఈశాన్యం పెరగడాన్ని మీరు ప్రస్తుతం గమనిస్తున్నారు. ఈ తూర్పు ఈశాన్య భాగం నుంచి బయటకు వెళ్ళుటకు ఉత్తర ఈశాన్య భాగంలో ద్వారము ఉండడాన్ని మీరు చూస్తున్నారు. ఇది గది యొక్క ఉత్తర భాగం. ఇది గదికి బయట గల ఈశాన్య భాగం. ఇది గదికి బయట గల తూర్పు భాగం. ఈ గదికి తూర్పు భాగమున ఇలా మేడపైకి వెళ్ళుటకు మెట్లు గలవు. ఈ మెట్లను సిమెంట్ కాంక్రీటుతోనూ మరియు పెళ్లలతోనూ నిర్మించబడలేదు. ఇది కేవలం ఒక ఐరన్ గ్రిల్ ద్వారా వేయడం జరిగినది. కావున బరువు అను ప్రశ్న ఇక్కడ రాదు. ఇది కేవలం అనుకూలం కోసం నిర్మించుకున్నది. చక్కగా గమనించండి. ఈ మెట్లు లేదా సోపానాలు అనునవి ఇంగ్లీష్లో స్టెప్స్ అని కూడా అంటారు. ఈ స్టెప్స్ అని అంటారు కదా. ఈ స్టెప్స్ అనునవి గది యొక్క కార్నర్ను దాటి బయటకు వెళ్ళకోకుండా ఉండడాన్ని మీరు ప్రస్తుతం చూస్తున్నారు. బాగా గమనించండి. గది యొక్క మూల ఇలాగా స్టెప్స్ ఉండడము చూస్తున్నారు. మీరు గదికి
గల పశ్చిమ భాగంను